ఈజీగా చాలా సింపుల్గా ట్రై చేయొచ్చు. ఎవరైనా సరే కొత్త వాళ్ళకి కూడా మనకి ఈజీగా చేసేలా చూపిస్తున్నాను అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. 1 మంత్కి ఒకసారి అయినా కోడి లివరు గుండెకాయ తినాలన్నమాట. ఎందుకంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది, ప్రోటీన్ అందుతుంది. మన ప్రోటీన్ కూడా మెయిన్ ముఖ్యం కాబట్టి హెయిర్ ఫాల్ ఉంటుంది చాలామందికి. అలాంటి వాళ్ళకి కూడా ఇలా తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చాలా ఈజీగా చాలా సింపుల్గా నేను చూపిస్తాను. అదేవిధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది మీకు కనుక ట్రై చేసి నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నేను చాలా ఈజీగా చేసే విధంగానే చేశాను అనమాట. మీ అందరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు కోడి లివరును గుండెకాయను మనం క్లీన్ చేసేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. పసుపు సాల్ట్ వేసుకుని నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది అనమాట. తర్వాత ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. 1 ఆనియన్ కట్ చేసింది, నేను చూపించలేదు కట్ చేసింది, మీకు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి ఆనియన్ కట్ చేసేసి 1 ఆనియన్ వేసుకోవాలి. కొంచెం తీపితనం ఏమీ రాకుండా ఉంటుంది అనమాట. ఒక ఆనియన్ వేసేసుకుని కట్ చేసేసుకుని అందులో వేసుకుని ఆయిల్ వేసుకుని మగ్గనిచ్చిన తర్వాత 1 టమాటా, గ్రీన్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అవి కూడా మగ్గనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కోడి లివరు అండ్ గుండెకాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకోవాలి. అవి కూడా ఆయిల్లో వేసిన తర్వాత మగ్గనిచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత చిటికెడు పసుపు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు కూడా మంచిది. ఇది మనం ఆడించుకున్న పసుపు అనమాట. దానివల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. అది కూడా వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత ధనియా పొడి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇందాక చేశాను, మీకు చూపించలేదన్నమాట. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకోవడం వల్ల మనకు నీచు వాసన అనేది రాదు, టేస్ట్ కూడా మరింత పెరుగుతుంది. అవి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుని తర్వాత అది కూడా మనం మగ్గనివ్వాలన్నమాట. నేను లెంత్ ఎక్కువ అయిపోతుందని ఫాస్ట్గా చూపిస్తున్నాను. లెంత్ ఎక్కువ అవుతుంది మీకు చూడడానికి ఇబ్బంది కాబట్టి. తర్వాత కొంచెం కారం, పసుపు ఆల్రెడీ వేస్తాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత వేరే కడాయి మీద తర్వాత మనం చూపించిన విధంగా కొన్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి పల్లీలు అనమాట. చాలా టేస్ట్ బాగుంటుంది. పల్లీలు ఒక్కసారి వేరే కడాయి పెట్టేసుకుని మనం ఆ పల్లీలని ఫ్రై చేసుకోవాలి. బ్లాక్ కలర్ అంతా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వాటర్ వేయకుండా అనమాట మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెంగా దాన్ని మన వాటర్తో మొత్తం మెత్తగా అవనిచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కారం వేసి పెట్టుకుని ఒక్కసారి తిప్పేసాం కదండి. అలానే దాంట్లో వాటర్ బొద్దులు మనం మిక్సీ పట్టిన పల్లీల పేస్ట్ ఉంది కదా, పల్లీల పేస్ట్ అందులో వేసేసుకోవాలి వాటర్ బదులు అనమాట. అది చాలా టేస్ట్ వచ్చేస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగా పల్లీల పేస్ట్ని వాటర్ బదులు వేసేసుకుంటారు కాబట్టి కొంచెం అదిగో అలా తిప్పిన తర్వాత వైట్ కలర్లో ఉందని పీల్చుకోండి. మీకు కొంచెం కారం కలుపుకోండి, అప్పుడు రెడ్ కలర్ వస్తుంది. ఒకసారి నేను ఎలా చూపిస్తున్నానో అదేవిధంగా ఒకసారి మీరు ఆ కలర్ వచ్చేంత వరకు చూడండి. ఒకవేళ మీకు సరిపోతుంది కారం టేస్ట్ గట్టా అనేసి అనుకుంటే వేసుకోవద్దు. ఒకవేళ మీకు కారం ఇంకా కావాలి, కొంచెం చాలామంది స్పైసీ తింటారు, స్పైసీ తినే వాళ్ళకి కొంచెం కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలాగా ఒక 7 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత ఆల్రెడీ మనం ఆయిల్లో మగ్గబెట్టేసుకున్నాం కాబట్టి అంత టైం అయితే ఏం పట్టదు. ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చాలి. వాటర్ ఇంకిపోయేంత వరకు, అదే పల్లీల పేస్ట్ ఇంకిపోయేంత వరకు. సరేనా ఫ్రెండ్స్.